నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. ఎంజీ రామచంద్రరావు మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు అనుకుంటే పొరపాటే. ఎంజీఆర్ అంటే శ్రీకాకుళం జిల్లా పాతపట్టు నియోజకవర్గం మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టిన వ్యక్తి. నియోజకవర్గంలో ప్రజలు ముద్దుగా ఎంజీఆర్ అని పిలుచుకుంటారు. గతంలో ఎటువంటి రాజకీయ అనుభవం కూడా లేదు, అలా అని రాజకీయ వారసత్వం కూడా లేదు. కష్టపడి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాజకీయాల్లోనికి రావడమే ప్రజాసేవ చేయాలని, ప్రజాసేవతోనే అధినేత చంద్రబాబు నాయుడు దృష్టిని ఆకర్షించారు ఎంజీఆర్. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికలకు కొద్ది నెలల ముందు అంతవరకు కలమటి వెంకట్రామనే ఎమ్మెల్యే అభ్యర్థి అని ప్రకటించిన అధినేత అనూహ్యంగా ఎంజీఆర్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి జిల్లా ప్రజలకే కాదు కలమటి వెంకట్రామను కూడా జట్కా కొట్టారు. ఈ నేపథ్యంలో కలమటి వెంకట్రామణ సుదీర్ఘ రాజకీయ అనుభవం, తండ్రి కూడా సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేగా చేసిన ట్రాక్ రికార్డు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఒక సాధారణమైన మధ్యతరగతి నుంచి వచ్చిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో జీర్ణించలేకపోయాడు కలమటి వెంకట్రామణ. ఆ మధ్యకాలంలో మనం చూసుకుంటే ఏవైతే ఎన్నికలకు సంబంధించి పూర్తిగా కలమటి వెంకట్రామణ ఎంజీఆర్కి ఇవ్వడం వ్యతిరేకించడమే కాకుండా జిల్లాలో తన కుమారుడిని ఎంపీగాను, అంతేకాకుండా పాతపట్టు నియోజకవర్గం నుంచి తను ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబెడతానని పార్టీ అధినేతకు అల్టిమేట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కలమటి వెంకటరమణతో మంత్రాలు కలిపి అధికారంలోనికి వచ్చిన తర్వాత సముచితమైన స్థానం ఇస్తామని, ఇప్పుడు అధినేత చంద్రబాబు నాయుడు ఎంజీఆర్కి సపోర్ట్ చేయమన్నారని బుజ్జగిస్తూనే చంద్రబాబు నాయుడు దగ్గరకు తీసుకెళ్లి ఆయనకు జిల్లా పార్టీ అధ్యక్ష పగ్గాలైతే ఇవ్వడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది. 2024 సంబంధించి ఎన్నికల క్యాన్వేస్ను సంబంధించి ఎంజీఆర్ తరపున 1-2 సార్లు మాత్రమే ప్రచారం చేశారు కలమటి వెంకట్రమణ. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతికి కూడా తన అనుచరగలంతో సపోర్ట్ చేయమని కలమటి వెంకట్రమణ బహిరంగంగానే చెప్తున్నారని ఎంజీఆర్ పార్టీకి కూడా ఫిర్యాదు చేశాడు. అయితే తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో ఎంజీఆర్ అత్యధిక మెజార్టీతో గెలుపొందాడు. ఈ నేపథ్యంలో తను ఊహించింది ఎమ్మెల్యే సీట్ వచ్చింది, తను ఊహించింది ఎమ్మెల్యే అయిపోయాడు. మరి ఇంకేముంది, గతంలో చేసిన సేవా కార్యక్రమాలు మరి కొంచెం పెంచుదాం, ప్రజలకు చేరువయ్యే విధంగా నియోజకవర్గ ప్రజలకు స్థిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు ఎంజీఆర్. ఈ కోణంలోనే అసెంబ్లీలో గతంలో పాతపట్టు నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించిన ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడిన పరిస్థితుల్లో ఎంజీఆర్ మాత్రం నియోజకవర్గ సమస్యలను తెలుసుకొని సీనియర్ల దగ్గర సలహాలు సూచనలు చేసుకొని అక్కడ అసెంబ్లీలో మాట్లాడడం అయితే జరిగింది. మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు, ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు, అంతేకాకుండా నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో గలమెత్తుతున్నారు. అంతా బాగుంది, ఎంజీఆర్ తాలూకా పరిపాలన కూడా బాగుంది అని అనుకున్న నేపథ్యంలో కలమటి వెంకటరమణ తన తాలూకా బుద్ధిని చూపించాడు. ఎంజీఆర్ని ముందు నుంచే వ్యతిరేకిస్తున్న కలమటి వెంకటరమణ ఎంజీఆర్ చేస్తున్న ప్రతి పనుకు కూడా అడ్డు తగిలి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని, మద్యం వ్యాపారం చేస్తున్నారని, రెవెన్యూ ప్రైవేట్ బస్సుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని రకరకాలుగా ఈ ఏడాది పాలనలో ఎంజీఆర్ మీద ఆరోపణలు చేస్తూనే వచ్చారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే జిల్లా అధ్యక్షులుగా ఉన్న కలమటి వెంకట్రమణ ఒక పెద్దన్న పాత్ర పోషించాలి. అంతేకాకుండా తన సొంత నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న ఎంజీఆర్ను ప్రోత్సహించాలి. సమస్యలపై ఇద్దరూ కూడా అధినేత దృష్టికి తీసుకువెళ్ళాలి. కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏవి చేయకుండా ఎంజీఆర్ని ప్రజల్లో అంతేవిధంగా అధినేత దగ్గర చులకన చేయాలనే భావంతో తన వర్గాన్ని రెచ్చగొట్టి ప్రతిపక్ష పార్టీగా ఉన్న రెడ్డి శాంతి ఎక్కడా మాట్లాడిన పరిస్థితి లేనప్పుడు కూడా కలమటి వెంకటరమణే ఒక వర్గాన్ని క్రియేట్ చేసి ఎంజీఆర్పై అసత్య ఆరోపణలు చేయడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇసుక అక్రమ రవాణా కోసం పదే లారీలు నాపడం, లారీలను అడ్డగించడం, తన అనుచరగలంతో ఎంజీఆర్పై మాటలు తోటాలు పేల్చడం ఈ విధంగా జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ప్రైవేట్ మద్యం దుకాణాలకు సంబంధించి కూడా జనావాసంలో మద్యం దుకాణాలు ఉన్నామని ఎంజీఆర్ కార్యాలయంపై కూడా కొంతమంది మహిళల్ని ఉసుగొల్పడం, ఎంజీఆర్ పరువు తీసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రాజకీయాలు అనేవి ఎవరికి వారసత్వ సంపద మాత్రం కాదు. రాజకీయాలు అనేవి ఇండివిజువల్గా ప్రజాసేవ చేయాలని దృక్పథం ఉంటే ఎవరైనా రాజకీయాలకు రావచ్చని 2024లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన టికెట్సే మనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జిల్లాకు సంబంధించి ఎంజీఆర్ లాగే మరికొంతమందికి కూడా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారంటే తెలుగుదేశం పార్టీ ఎంత నిబద్ధతతో టికెట్లు ఇచ్చిందో ఆలోచించుకోవచ్చు. మరి ఈ కోణంలో జిల్లా అధ్యక్షుడు ఉన్న కలమటి వెంకటరమణ పదే పాతపట్టు నియోజకవర్గం సంబంధించి ఎంజీఆర్పై ఇన్ని ఆరోపణలు చేసిన అధినాయకత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? చంద్రబాబు నాయుడు, అధినాయకుడు లోకేష్
ఇప్పటికైనా సరే కలమటి వెంకటరమణపై చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా మొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచిన ఎంజీఆర్కు తన సీనియారిటీలో ఉన్న సలహాలు సూచనలు ఇస్తూ నియోజకవర్గ అభివృద్ధిలో ఇద్దరూ పాలు పంచుకోవాలని, అలాంటప్పుడే పార్టీ మనుగడ ఉంటుంది. తద్వారా పార్టీలో సముచితమైన స్థానం కలమటి వెంకటరమణకి దొరుకుతుంది. మరి ఇవన్నీ విడిచిపెట్టి ఓన్లీ ఎంజీఆర్కి టార్గెట్గా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కలమటి వెంకటరమణ చేస్తున్న పనులు మాత్రం హర్షించదగ్గ విషయాలు అయితే కాదు. మరి ఈ నేపథ్యంలో అధినాయకుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎంజీఆర్కి ఫ్రీ హ్యాండ్ ఇస్తారా, లేదా పాతపట్టు నియోజకవర్గంలో స్వపక్షంలో ప్రతిపక్షంలా కలమటి చేస్తున్న దుశ్చర్యలను ప్రోత్సహిస్తారో వేచి చూడాలి.